అటు సీఎం జగన్ ఈరోజు 3 జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జగన్ ప్రచారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు బొబ్బిలిలో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కు పాయకరావుపేటలో ప్రచారం చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. నేడు 3 జిల్లాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జగన్ ప్రచారం చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రామ్ గోపాల్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రామ్ గోపాల్, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? జగన్ సభలకు సంబంధించి ఎన్ని గంటలకి బొబ్బిలి చేరుకోబోతున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. వారం రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. అంటే ఈ రోజు ఉదయం 10:15కు విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న జగన్మోహన్ రెడ్డి 10:20 నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకమైన హెలికాప్టర్ లో బొబ్బిలి చేరుకుంటారు. ఏదైతే బొబ్బిలి రాజా కాలేజీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఉందో హెలిప్యాడ్ వద్ద దిగి అతనికి నేరుగా సభా ప్రాంగణం చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:45 వరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అనంతరం అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకుంటారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సభ ముగించిన అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటన కూడా ఖరారు చేరుకుంటుంది. ఏలూరుకు చేరుకుంటారు. ఏలూరు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఇటు పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా భారీ జన సమీకరణ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ఏదైతే బొబ్బిలి, పాయకరావుపేట ముఖ్యమంత్రి సభా ప్రాంగణాన్ని రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి కూడా ప్రత్యేకంగా పరిశీలన చేస్తారు. వీటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం చేయాలని చెప్పి కూడా కేటర్ కూడా ఆలోచన ఉన్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రామ్ గోపాల్.